యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. దేవుని యొక్క లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నారు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ధైర్యాన్ని కలిగి ఉండడాన్ని బట్టి గొప్ప బహుమానం రాబోతూ ఉన్నదని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో మన ఆత్మీయ జీవితంలో ధైర్యం కలిగి మనం ముందుకు సాగాల్సిన వారంగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉండవచ్చు, పరిస్థితులు భయకంపితంగా ఉండవచ్చు, పిరికితనాన్ని కలుగజేసే రీతిలో పరిస్థితులు ఉండవచ్చు. కానీ మన ఆత్మీయ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని విడిచిపెట్టకూడదని, ఆ ధైర్యాన్ని కలిగి ఉండటాన్ని బట్టి గొప్ప బహుమానాన్ని మనం పొందుకుంటామని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నదండి. దేవుని బిడ్డలారా, కాబట్టే దేవుడు ఆది నుండి కూడా ధైర్యం కలిగి ఉండమని చెప్పి, భయపడవద్దని చెప్పి ఆయన పదే పదే తెలియపరుస్తూ ఉన్నారండి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి, లక్షలాదిగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను కనానుకు నడిపించడానికి మోషే గారి తర్వాత యెహోషువ గారిని దేవుడు ఎన్నిక చేసి, ఆ యెహోషువ గారికి నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తూ దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. యెహోషువ గారితో దేవుడు చెబుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని చెప్పి యెహోషువతో దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లు లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నామండి. దేవుని బిడ్డలారా, అదే రీతిగా 9వ వచన భాగంలో కూడా మరొకసారి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు యెహోషువ గారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నారండి. దేవుని బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో ధైర్యం కలిగి ఉన్నప్పుడే నాయకత్వ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలడు. ధైర్యం కలిగి ఉన్నప్పుడే ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదకరంగా ముందుకు సాగగలం. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తూ ఉంది. దేవుడు ఇర్మియా గారిని తన పని నిమిత్తమై పిలుస్తూ ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టించునని దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు భయపడడానికి వీల్లేదు. ఎవరి వద్దకు నేను వెళ్ళమంటానో వారి వద్దకు వెళ్ళాలి. ఏ వార్త నేను చెప్పమంటానో ఆ వార్త నువ్వు చెప్పాలి. వారికి నువ్వు భయపడకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ వారి ఎదుట నువ్వు భయపడినట్లయితే నేను నీకు భయాన్ని పుట్టిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. దేవుని బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉన్నది. ఎట్టి పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ మనం ధైర్యం కలిగి ప్రభువును సేవించే వారంగా ఉండాలని, ధైర్యం కలిగి దేవుణ్ణి వెంబడించే వారంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నదండి. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచన భాగంలో దేవుని వాక్యం చెప్తోంది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని. దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి దినాలు ఈ దినాలు. దేవుని యొక్క లేఖన భాగం చెప్తూ ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37వ వచన భాగం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అని దేవుని యొక్క లేఖన భాగం చెప్తుంది. కాలం బహు కొంచెముగా ఉన్నది కాబట్టి రాబోచు ఉన్నటువంటి యేసయ్య ఆయన త్వరలో రాబోతూ ఉన్నారు. కాబట్టి యేసు రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి ఈ అంచె దినాల్లో మరింత ధైర్యం కలిగి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాల్సిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖన భాగం మాట్లాడుతూ ఉన్నదండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం చూస్తే, అగ్నిగుండానికి వెళ్ళే వారి